గజమ్మత గజంగా ప్రవర్తించే విధంగా మావటి ప్రయత్నించినా ఆ ఏనుగు మాత్రం సాత్వికంగానే ఉంది. సాధు స్వభావాన్ని ప్రదర్శించింది. మండుటెండలో ఒంటరి ప్రయాణం సాగించింది. ఇది వరలో పలుమార్లు తన ప్రతాపం చూపినా ఇప్పుడు ఏ ఒక్కరికి హాని కలిగించలేదు. తన గమ్యస్థానానికి తాను క్షేమంగా చేరి అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. చిన్న పొరపాటు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. స్వల్ప అలక్ష్యం బహు ప్రళయానికి దారి తీయవచ్చు. అయితే ఈ పొరపాటు భారీ కాయంతో బీభత్సం సృష్టించగల గజరాజు విషయంలో అయితే ఇంకా జరగబోయే విపత్తు ఎంతగా ఉంటుందో ఊహించగలమా? పెద్ద ప్రమాదానికి తావిచ్చిన ఓ మావటి చర్యతో ప్రజలు బెంబేలెత్తగా ఆ కరి మాత్రం తన దారిలో తాను బుర్ర వంచుకు వెళ్లిపోయింది. పలు ప్రాంతాల్లో తరచూ జరుగుతున్న ఏనుగుల బీభత్సకాండను శ్రవణం ద్వారా వింటున్నాం, దృశ్య మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. అకారణంగానే బీభత్సం సృష్టించే ఏనుగులను మండు టెండర్లు నడిపించి నానా యాతనకు గురిచేస్తే, రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా? ఎవరు ఏమైపోయేవారు? ఈ విషయం తలుచుకుంటేనే ఒళ్ళు గగ్గురుపాటు కలుగుతుందని భక్తులు అంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఈ క్షేత్రంలో గజరాజులు సైతం ఘనసత్కారం అందుకుంటాయి. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ దైవరాధన సాగిన అనంతరం శ్రీవారి ప్రసాదాల నివేదన జరుగుతుంది. స్వామివారికి నైవేద్య కార్యక్రమం పూర్తయ్యాక శ్రీవారి ప్రసాదాన్ని గజరాజుకు ఆహారంగా అందించడం ఆనవాయితీ. ఏనుగుకు పుష్కలంగా ఆహారం అందించాక ఆలయం నుంచి రింగ్ రోడ్డులోని గోశాలకు గజరాజును తీసుకెళ్లడం జరుగుతుంది. గజరాజుకు ఆహారం తినిపిచ్చి జాగ్రత్తగా ఆ మూగజీవిని గోశాలకు తీసుకెళ్లే బాధ్యత మావటిపై ఉంటుంది. ప్రతినిత్యం మాదిరి స్వామివారి ప్రసాద నివేదన అనంతరం గజ సంరక్షకుడు గోశాలకు తీసుకెళ్లడానికి బయలుదేరాడు. అయితే మాడు పగలగొట్టే ఎండ, బొబ్బలెక్కిపోతున్న కాళ్లు. ఈ స్థితిలో తన డ్యూటీని, బాధ్యతలను పక్కన పెట్టేశాడు ఆ మావటి. ఏనుగును నడి రోడ్డు మీద వదిలేసి టూ వీలర్ ఎక్కి గోశాలకు చెక్కేశాడు. మావటి తన వెంట వస్తున్నాడా, ఎండ మండిపోతుందా అనే విషయాలేమీ పట్టించుకోకుండా గజరాజు ఒంటరి పయనం సాగించింది. దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న గోశాలకు ప్రశాంతంగానే చేరుకుంది. అయితే ఈ గజానికి ఆగ్రహావేశాలు లేవనుకుంటే తప్పులో కాలేసినట్టే. మావటి పక్కన్నే ఉన్నా లెక్క చెయ్యకుండా ఎన్నో మార్లు భక్తులను బెంబేలెత్తించిన సందర్భాలు, పరిసరాల్లో బీభత్సం సృష్టించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. భయంకర ఘీంకార ధ్వనులతో, తన దుందుడుకు చేష్టలతో అందరినీ హడలెత్తించే ఈ గజరాజు తాజాగా మాత్రం చాలా సాత్వికంగా, సాధు స్వభావంతో తన గమ్యస్థానానికి వెళ్ళింది. ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. కాని ఆ ఏనుగుకే తిక్క తిరిగి గానుగు మాదిరిగా ప్రవర్తించి కనిపించిన అందరినీ పిప్పి చేసేసిందంటే ఎంత దయనీయ పరిస్థితి తలెత్తేదని భక్తులు చర్చించుకుంటున్నారు. మాడు పగులుతుంటే గొడుగు వేసుకోవాలి, కాళ్లు కాలుతుంటే జోళ్ళో మేజోళ్లు వేసుకోవాలి. అంతేకాని అర్ధాంతరంగా ఏనుగును అలా వదిలేసి తాను వాహనం ఎక్కి రైమని వెళ్లిపోవడం ఏమిటని మావటిపై స్థానికులు మండిపడుతున్నారు. ఇకపై ఈ తరహా చర్యలు జరగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.